అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డీఎస్సీ క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా అలంకారాలు మనం చూస్తున్నాము. అలంకారాలు మనం ఇక్కడ శబ్దాలంకారాలు చూసాము. అలాగే అర్ధాలంకారాల్లో 7 అలంకారాలను కూడా చూసాము. 7 అర్ధాలంకారాలను చూసాము. ఈ క్లాస్లో మనం మిగిలిన అర్ధాలంకారాలను చూద్దాము. ఇక్కడ మొదటిది అనన్వయాలంకారం. అంటే ఏంటి అంటే ఒక వస్తువు సాటి లేనిదని తెలపడానికి ఆ వస్తువును అదే వస్తువుతో పోల్చడం. అంటే అర్థమైందా? ఒక వస్తువు గురించి దేనితో పోల్చడం? అదే వస్తువుతో పోల్చడం. ఎందుకు అనంటే ఆ వస్తువు సాటి లేనిదని తెలపడానికి ఇక్కడ అదే వస్తువుతోని పోల్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకు చూద్దాం మనం ఇక్కడ. ఏంటి అంటే గగనం గగనాకారం. అంటే ఆ వస్తువును అదే వస్తువుతో పోల్చడం. ఓకేనా? అనన్వయాలంకారం. గగనం గగనాకారం అంటే ఏంటి అర్థం? అంటే ఆకాశం ఆకాశం వలె ఉంది. ఓకేనా? ఆ వస్తువును అదే వస్తువుతో పోల్చడాన్ని మనం ఇక్కడ ఏమంటారు? అనన్వయాలంకారం అంటారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే దీపకాలంకారం. ఓకేనా? దీపకాలంకారం అంటే ఏంటి అంటే ప్రకృతాలకు అప్రకృతాలకు సాధారణ ధర్మంచే ఏకన్వయాన్ని కల్పించడం. ఓకేనా? అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఉదాహరణతో చూద్దాము. రామబాణము విష్ణు చక్రము నీ ఔషధము వృధా పోవు. అంటే ఏంటి? ప్రకృతాలకు అప్రకృతాలకు సాధారణ ధర్మం. ఓకేనా? సాధారణ ధర్మం ఏకన్వయాన్ని కల్పించడం. రామబాణము విష్ణు చక్రము నీ ఔషధము వృధా పోవు. ఇలా చెప్పడాన్ని ఇక్కడ ఏమంటారంటే దీపకాలంకారం అంటారు. తర్వాత ఇక్కడ పరిణామాలంకారం అంటే ఏంటి అంటే ఉపమానముతో ఉపమేయము తాదాత్మ్యమును పొంది క్రియతో కూడి ఉండటం. ఓకేనా? ఉపమానంతో ఉపమేయం తాదాత్మ్యమును పొంది క్రియతో, ఓకేనా, క్రియతో కూడి ఉండటం. అంటే ఇక్కడ మనం ఉదాహరణతో చూస్తే శత్రువులు నీ కత్తి నిచ్చెనపై స్వర్గానికి వెళుతుంటారు. అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? దీని అర్థం ఏంటి అంటే కత్తి నిచ్చెనతో పోల్చబడకుండా కత్తే నిచ్చెనలా పరిణమించింది. ఈ విధంగా ఉపమానంతో ఉపమేయం తాదాత్మ్యం పొంది క్రియతో కూడి ఉండడం. దీన్నే మనం ఏమంటారంటే పరిణామాలంకారం అంటారు. తర్వాత కనుక ఇక్కడ చూస్తే 4వది సందేహాలంకారం. ఓకేనా? సందేహాలంకారం అంటే ఏంటి అంటే ఉపమాన ఉపమేయాలకు ఉండే పోలికల వల్ల ఎటు తేల్చుకోలేని సంశయం కలగడం. అంటే ఏంటి? ఉదాహరణ చూస్తే ఒకటి చూద్దాం ఇక్కడ. రాకేందు లింబమో రాజీవమో మించుటద్దమో లేక నెమ్మొద్దు మొగమో. ఓకేనా? ఈ విధంగా దీన్ని మనం ఏమంటారంటే ఇక్కడ సందేహాలంకారం అంటారు. తర్వాత ఇక్కడ చివరి అలంకారం మనం ఈ క్లాస్లో చూద్దాము. ఇక్కడ దృష్టాంతాలంకారం అంటే ఏంటి అనంటే ఉపమానానికి ఉపమేయానికి పోలిక లేకపోయినప్పటికీ వాటి ధర్మాలను వర్ణించి పోల్చడం. ఓకేనా? అంటే ఉపమానానికి ఉపమేయానికి ఇక్కడ పోలిక అనేది లేదు. పోలిక లేకపోయినప్పటికీ వాటి ధర్మాలను వర్ణించి పోల్చడం. అంటే ఉదాహరణకి రాజా రసకీర్తి కలవాడవు నీవే క్షితిపాలక ద్యుతికలాడు శీతాంశుడే. ఈ విధంగా అంటే ఉపమానానికి ఉపమేయానికి పోలిక లేకపోయినప్పటికీ కూడా వాటి ధర్మాలను వర్ణించి పోల్చడం. దీన్నే మనం ఏమంటారంటే దృష్టాంతాలంకారం అంటారు. ఈ విధంగా మనం ఈ క్లాస్లో 5 అర్ధాలంకారాలను చూడడం జరిగింది. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చూసాం? అర్ధాలంకారాలు 7 చూసాము. ఈ క్లాస్లో మనం మిగిలిన 5 కూడా చూడడం జరిగింది. అనన్వయాలంకారం, దీపకాలంకారం, పరిణామాలంకారం, సందేహాలంకారం, అదేవిధంగా దృష్టాంతాలంకారం. ఓకేనా? ఇవి ఈ ప్రీవియస్ క్లాస్ ఈ క్లాస్లో అర్ధాలంకారాలు చూసాం. అంతకుముందు క్లాస్లో మనం శబ్దాలంకారాలు కూడా చూసాం. ఈ విధంగా ఈ 3 క్లాసెస్లలో మనం దాదాపు అన్ని అలంకారాలను కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్లాసెస్ మీరు తప్పకుండా చూడండి. ఓకే, నేను డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ క్లాస్ని, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.